హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మంచి వెజ్ స్పెషల్ స్పైసీ మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీస్తో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పదండి రెసిపీ చూసేద్దాం. దానికోసం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3-4 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ అలాగే పసుపు వేసి మరొక నిమిషం పాటు అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అన్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మష్రూమ్స్ నుంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా, వాటర్ వచ్చాయండి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయేంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని చక్కగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్ నుంచే చాలా వాటర్ వస్తాయి. దాంతోనే కర్రీ మంచిగా కుక్ అయిపోతుంది. సో అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే కర్రీ మాడిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నా, చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలాని యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాండి, చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ మెథడ్ అండి. ఈ కర్రీ స్పైసీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.